అష్టాదశ శక్తిపీఠములలో 17వ శక్తిపీఠము ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వారణాసి కాశీనందున విశాలాక్షి శక్తిపీఠము. దేశంలోని 18 శక్తిపీఠములలో విశాలాక్షి శక్తిపీఠము 17వ శక్తిపీఠము. విశాలాక్షి శక్తిపీఠము వారణాసి నందు గంగా నది ఒడ్డున మీరఘాట్ మణికర్ణిక ఘాట్ వద్ద కాశీ విశ్వనాథుని ఆలయమునకు అతి సమీపంలో ఈ ఆలయం ఉన్నది. విశాలాక్షి దేవి విఖ్యాత వారణాస్యం శివాత్మికే నిరత్తన్న ప్రదాత్రిద నిర్భాగ్య జన సంతోషిని అని కాశీ విశాలాక్షి దేవి గురించి చెబుతారు. అయోధ్య, మధుర, హరిద్వార్, కాంచీపురం, కాశీ, ఉజ్జయిని, ద్వారక సప్తమోక్ష ప్రదాయికల్లో కాశీక్షేత్రం శ్రేష్టమైనది. ఈ పుణ్యస్థలంలో మహావిష్ణువు ముక్కంటిని పూజించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఓసారి సూర్యభగవానుడు ఆకాశ మార్గాన్ని వెళ్తుండగా మహావిష్ణువు కాశీలో శివలింగ పూజలో లయించి ఉండడం గమనిస్తారు. ఉమాపతి కొలువైన ఈ పుణ్యస్థలంలో పూజలు చేస్తే అత్యంత పుణ్యఫలం లభిస్తుందని మహావిష్ణువుచే తెలుసుకొని ఆదిత్యుడు ఆ ప్రాంతంలో లింగాన్ని స్థాపించి పూజించసాగాడు. మహావిష్ణువు మాత్రమే కాకుండా సృష్టికర్త బ్రహ్మ కూడా ఈశ్వరుణ్ణి వేడుకుంటూ 10 అశ్వమేధ యాగాలను చేశాడు. ఇప్పటికీ దశాశ్వమేధ ఘాట్ అనే పుణ్యతీర్థాన్ని కాశీలో చూడగలుగుతున్నాం. ఈ దశాశ్వమేధ ఘాట్కు ఇప్పటికీ బ్రహ్మదేవుడు పూజలు చేస్తుంటాడని ప్రతీతి. అటువంటి ఈ పుణ్యస్థలంలో భక్తులను బ్రోచే జగన్మాత విశాలాక్షిగా కొలువైంది. ఈ శక్తిపీఠంలో విశాలాక్షి గర్భాలయంలో 2 రూపాలతో దర్శనమిస్తుంది. ఒక రూపం స్వయంభూగా ఉంటే మరొక రూపము అర్చామూర్తిగా ఉంటుంది. మనం ఆలయంలోనికి ప్రవేశించగానే ముందుగా అర్చామూర్తిని, అటు పిమ్మట స్వయంభూవును దర్శించుకోవాలి. పసుపు కుంకుమలతో ప్రకాశిస్తూ పుష్పమాలాంకృతురాలైనటువంటి అమ్మను భక్తులు మనసారా పూజిస్తే కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని విశ్వాసం. స్థల పురాణం ప్రకారంగా బ్రహ్మదేవుని మాట ప్రకారంగా దక్షుడు తన కూతురు సతీదేవిని శివునికిచ్చి పెళ్లి చేశాడు. సతీ సమేతంగా శివుడు కైలాసంలో ముల్లోకవాసుల పూజలందుకుంటున్నాడు. కొంతకాలం తర్వాత ప్రయాగ క్షేత్రంలో నవబ్రహ్మాలు సత్రయాగాన్ని చేయసాగారు. ఆ యాగానికి త్రిమూర్తులతో పాటు అష్టదిక్పాలకులు, ప్రజాపతులు, దేవతలు, మునులంతా విచ్చేశారు. ఆ సమయంలో దక్ష ప్రజాపతి యాగశాలలోకి ప్రవేశించాడు. దక్షుని రాకను చూసిన దేవతలంతా లేచి నిలబడి స్వాగతించారు. అయితే శంకరుడు కదలలేదు. శంకరుని చర్యను దక్షుడు అవమానంగా భావించాడు. శివుని చర్య వలన ధర్మం కుంటుపడుతోంది. అతడు నాకు అల్లుడైనందుకు శుశునితో సమానం. కాబట్టి నేను వచ్చినప్పుడు లేచి నిలబడాలి, నన్ను గౌరవించాలి. నా కూతురిని ఇటువంటి దిగంబరునికి ఎముకలను నగలుగా ధరించేవాడికి ఇచ్చినందుకు చింతిస్తున్నాను. ఇకపై అతని యాగాలలో ఆవిర్భాగాలు ఉండవని దక్షుడు నిందించాడు. అప్పటికి శివుడు మౌనంగానే ఉన్నాడు. ఈ సంగతిని విన్న నందీశ్వరుడు కోపంతో దక్షుని ముఖం మేకగా మారిపోతుందని శపిస్తాడు. నందికి కూడా ఆవిర్భాగాలు లేవని దక్షుడు మళ్ళీ నిందించాడు. అంతటితో దక్షుడి యొక్క కోపం చల్లారలేదు. బృహస్పతి వనమనే మహాయాగాన్ని చేయ సంకల్పించి ఆ యాగానికి సమస్త దేవతలను ఆహ్వానాలు పంపాడు. కానీ తన కుమార్తె సతీదేవికి అల్లుడు శివునికి ఆహ్వానాలు పంపించలేదు. యజ్ఞానికి దేవతలంతా వచ్చారు. అందరూ దక్షుణ్ణి యజ్ఞానికి శివుడు ఎందుకు రాలేదని ప్రశ్నించసాగారు. అందుకతడు శివుని రకరకాలుగా తూలనాడసాగాడు. దేవతలు దాన్ని సహించలేకపోయారు. ఈలోపు కైలాసంలో ఉన్న సతీదేవికి తన తండ్రి చేస్తున్నటువంటి యాగానికి సంబంధించి ఆహ్వానము అందలేదని తెలుసుకుంటుంది. ఇక కోపంతో శివుని మాటను సైతము లెక్క చేయకుండగా యజ్ఞశాలకు వెళ్ళి అక్కడ తండ్రిచే అవమానించబడి యాగాగ్నిలో దగ్ధమైంది. ఆ సంభవాన్ని చూసిన రుద్రగణాలు యాగశాలను బీభత్సం చేయసాగాయి. నారదుని ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న శివుడు కోపంతో ఊగిపోతూ బ్రహ్మాండం బద్దలయ్యేటట్లు తన జటాజూటం నుంచి ఒక జటను లాగి నేలపై కొట్టగా అందులో నుంచి ఉద్భవించిన కాళీ, వీరభద్రులు దక్షయాగశాలకు వెళ్ళి ధ్వంసం చేసి దక్షుని తలను తెచ్చి దక్షిణాగ్నిలో హోమం చేసి తిరిగి కైలాసం చేరుకున్నారు. ఆ తర్వాత కూడా శాంతించని శంకరుడు తన పత్ని
సతీదేవిని భుజంపై వేసుకొని లోకాలన్నీ తిరుగుతూ అల్లకల్లోలం చేయసాగాడు. దేవతలు ఎంతగా ప్రార్థించినప్పటికీ ఆయన శాంతించలేదు. ఇదంతా చూస్తున్నటువంటి మహావిష్ణువు తన చక్రాయుధాన్ని ఉపయోగించి సతీదేవి శరీరం ముక్కలు ముక్కలు అయ్యేలాగా చేశాడు. ఆ తల్లి శరీర భాగాలు పడిన చోట్లే శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. అలా పుణ్యకాశీలో సతీదేవి చెవికి ఉన్న కుండలం పడిందట. మణికర్ణికగా శక్తిపీఠంలో విశాలాక్షిగా కొలువైందని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి మహిమాన్వితమైనటువంటి పుణ్యభూమిలో కొలువైన విశాలాక్షి దేవిని దర్శించుకునేటువంటి వారికి సకల సంపదలు, సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్ముతారు. ఇక్కడి విశాలాక్షి మాతను ఆదిదేవిగా పరిగణిస్తారు. ఆది విశాలాక్షిగా అర్చిస్తారు భక్తులు. శివుడి యొక్క వైభవాన్ని కళ్ళు పెద్దవి చేసి మరీ ఆశ్చర్యంగా చూసిన దేవి కాబట్టి విశాలాక్షి అని పేరు వచ్చిందని ప్రతీతి. వారణాసికి పూర్వనామము కాశీ. దేవి పురాణం నందు కాశీనందలి విశాలాక్షి ఆలయమును గురించి చెప్పబడినది. శక్తి విశాలాక్షి పేరుతోనూ ఆమె రక్షకుడైన భైరవుడు కాలభైరవ రూపముతోనూ వారణాసినందు కొలువై ఉన్నారు. స్కంద పురాణం ప్రకారంగా వ్యాస మహర్షి వారణాసినందు ఆహారము ఎవరునూ ఇవ్వలేకపోవట వలన కాశీని శపించబోగా విశాలాక్షి ఒక కుటుంబ స్త్రీ రూపంలో ఆహారము పెట్టినది. ఈ విషయములో విశాలాక్షి అన్నపూర్ణ రూపు దాల్చిందని, విశాలాక్షి మాత ఆలయము భాద్రపద మాసంలో 3వ రోజున అనగా తదియ రోజున జరుపు కాజలి టీజ్ పండుగ వలన బాగా ప్రాచుర్యం ఉంది. కాశీ విశాలాక్షి ఆలయ దర్శనము మానసిక ప్రశాంతతను భక్తులకు కలిగిస్తుంది. భక్తులు ఆలయము దగ్గరలో ఉన్నటువంటి గంగా నందు స్నానం చేసి అర్చించెదరు. అమ్మవారికి జరుపు పూజలు, సమర్పణలు, శ్లోకములు, పారాయణ మరియు స్వచ్ఛంద ధర్మములు విశేషమైనటువంటి ఫలితము ఇచ్చునని తలచెదరు. ముఖ్యంగా వివాహం కాని ఆడపిల్లలు వివాహం అగుటకు, సంతానం లేని దంపతులు సంతానం కొరకు ప్రత్యేకంగా పూజించెదరు. భక్తులు విశ్వనాథుని, అన్నపూర్ణ మరియు విశాలాక్షి ఆలయములు కూడా సందర్శిస్తారు. కాశీ నగర క్షేత్ర దర్శనము అత్యంత పాపహారకము. కాశీ విశాలాక్షి దర్శనము సర్వపుణ్య ప్రదాయకము. వీలైతే మీరు కూడా కాశీ విశాలాక్షి మాత యొక్క దర్శనాన్ని చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.